కుటుంబ సభ్యుల్లో ఉన్న సమస్యలను తొలగించాలని, ఎస్ జార్జ్ మరియు తెరీసా వివాహ మార్చుకోవచ్చు సందర్భంగా దేవుడి దీవించాలని, బి జస్వాన్ దేవుడికి కృతజ్ఞతలు, దేవుడు ఉద్యోగాలు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎం ఉదయ్ కుమార్ దేవుని ఆశీర్వాదాల కొరకు మరియు మంచి ఆరోగ్యాల కొరకు మంచి సంబంధాల కొరకు విభూషణలు అందిస్తున్నారు. ధనుష్ వారు జన్మదినం సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని ఆశీర్వాదాలు కోరుచున్నారు. ఆశ శర్మ సారణ కోటి సమస్యలను తొలగించాలని, జేసుదాస్ రాణి వంశీ దేవునికి ఆశీర్వాదాల కొరకు మంచి ఆరోగ్యం కొరకు, లాజర్ నాయక్ మంచి ఆరోగ్యం కొరకు దేవుడు ఆపరేషన్ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. లూర్దునేని నాయక్ మంచి ఆరోగ్యం కొరకు, జేబీఎస్ ఆనంద్ మంచి ఆరోగ్యం కొరకు దేవునికి కృతజ్ఞతలు. టి సురేష్ సుశీల లావణ్య ఆరోగ్యం కొరకు, వి జయన ఇంటరాక్షన్స్ దేవుడు విజయవంతం చేసినందుకు, టి కిరణ్ మంచి ఆరోగ్యం కొరకు ఇది విభూషణలు అందిస్తున్నారు. ఆగ్రహం తాము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మహేష్ పుష్పరాణి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా టి కిషోర్ మార్పు పొందాలని, వి రాజారాం క్యాండిడేట్ దేవునికి కృతజ్ఞతలు. జీ పవన్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నారు. జీకే కుమార్ ఆరోగ్యం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎస్ విరాజ్ దేవునికి కృతజ్ఞతలు ఆరోగ్యం కొరకు సమాధాన దయచేయాలని కుమారులు అర్థిస్తున్నారు. ఎస్ గలనీరాము అదేవిధంగా డాక్టర్ జెసికా మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని, హార్ట్ డిసీజ్ నుంచి కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. ఈ కొరకు తేజ మరియు ఆదర్శ్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. శరవకుమారి ఆరోగ్యం కొరకు, పవన్ కుమార్ ఆరోగ్యం కొరకు, వి సూర్యబాబు కృష్ణారావు విరామల విశ్రాంతి, ఆదిరెడ్డి మాన్యువల్ అన్నమ్మ డేవిడ్ బెర్నాడ్ విరామల విశ్రాంతి తెచ్చుమని, అడారి అనంతరావు అర్చన దేవునికి ఆశీర్వాదాల కొరకు వారి మధ్యస్థ ప్రార్థనలు వేడుకుంటున్నారు. మరోవరకు రవి కిరణ్ అంకిత దేవునికి ఆశీర్వాదాలు అంతటి వారి మధ్యస్థ ప్రార్థనలు వేడుకుంటున్నారు. పేద రోహిత్ రాజ్ స్నేహ రాయ్ దేవునికి ఆశీర్వాదాల కొరకు దివ్యపూజలు అందిస్తున్నారు. కె స్వరూప దేవునికి ఆశీర్వాదాల కొరకు, ఎస్ కీర్తన దేవునికి ఆశీర్వాదాల కొరకు ఆరోగ్యం కొరకు, జీ గలనమ్మ కుటుంబాల్లో శాంతి కొరకు, దీపాంశుని ఆరోగ్యం కొరకు మరియు దేవునికి కృతజ్ఞతలు. నవీన్ దేవునికి ఆశీర్వాదాల కొరకు మరియు ఇది విభూషణలు అందిస్తున్నారు. అదేవిధంగా మీ గలనమ్మ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ప్రసాద్ అప్పారావు ఆరోగ్యం కొరకు, రాయప్ప ఆర్వేసమ్మ మరియు నవీన్ ఆంటోనీ జోసఫ్ తమ్మి వీసా కొరకు దివ్యపూజలలో ప్రార్థన చేస్తున్నారు. ఎస్డి సుబిస్తేజ్ రచన సుష్మా వీరికి ఆరోగ్యం ప్రసాదించమని, వికాస్కు స్వీటీకి ఆరోగ్యం ప్రసాదించమని దివ్యపూజలలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకంగా అందరి గురించి ప్రార్థన చేస్తూ ప్రవేశించిన పాల్గొంచుకుంటూ ఇది పూజకులను ఆరంభించుకుంటాం.
జీవాహారం నేనేని యేసుక్రీస్తు తనను తాను పరిచయం చేసుకుంటున్నారు శిష్యులకు. ప్రియమిత్రులారా, మన్నా దేవుడు ఇచ్చినటువంటి నాటి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు వస్తున్నటువంటి ఒక చిహ్నం. అది తిని మరణించారు. కానీ మన్నాకు సూచనగా ఉన్న యేసుక్రీస్తు ఇదిగో ఈ తండ్రి దేవుడు నాలో మన్నాను ఇశ్రాయేలుకు ప్రసాదించినట్లుగా మనందరికీ మన్నా స్థానంలో ఇదిగో ప్రత్యేకంగా యేసుక్రీస్తుని జీవాహారం మనకు దయచేస్తున్నారు. మరి అటువంటి జీవాహారాన్ని స్వీకరిస్తున్న మనము కడు భక్తి శ్రద్ధలతో దేవుడిని స్వీకరిస్తూ కావలసిన వరాలను పొందుకోగలుగుతున్నామా? వివరణ చెందిన సందర్భాలుగాను సమయాలుగాను పరివర్తనను మా క్షమాపణ కోరుతున్నాను. శక్తి సర్వేశ్వరుడి చెంతను చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
నీవు నీ విశ్వాసులకు వెలుగున్నావు, వారి ఆత్మల కాంపిన్యుడు నీవే. నీవు కావున నీవు నీ ప్రజలకు వామక్రియల ద్వారా సేవ అందించుటకు పునీత అంతోని వారిని శ్రీసభకు దయచేసినవి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అతను మాటలతో వివరించిన విశ్వాసమును, అతని చేతల ద్వారా చూపించిన కర్మ మార్గమును మేము అనుసరించుగాక. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించుడు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్.
యేసు ప్రభు నా ఆత్మను కైకొను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము పవిత్ర వచనములు 51వ వచనం నుంచి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో స్తెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయముల యందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గురించి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారము నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్తెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి పక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకునిరి. పిమ్మట వారందరూ ఒక్కమొడిగా అతనిపై విరుచుకుని పడిరి. అతనిని నగరము బయటకి తరుముకుని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అని యోగుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను, యేసు ప్రభు నా ఆత్మను కైకొను అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదయ, సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదరైరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Chatti
నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్లు గురుతునిచ్చేదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించేది. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పేది. పరలోకం నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రి మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవము మోసదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనేది. అయ్యా, ఎల్లప్పుడూ ఆహారము మా మోసగుడు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలగలడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూ తప్పికొనడు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, జీవాహారం. ఒకరోజు ప్రతిరోజు గుడికి వెళ్తున్న ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అడిగాడట. నేను అమ్మ చెప్పాను, ఏమని అడిగాడంటే, ప్రతిరోజు గుడికి వెళ్తున్నావు కదా, ఫాదర్ గారు చెప్పే ప్రసంగం ఏమైనా నీకు అర్థమవుతుందా? ఫాదర్ గారు చెప్పిన ప్రసంగం ఏమైనా నీకు అర్థమవుతుందా? నేను చాలా ప్రసంగాలు విన్నావు కదా, ఇదే నీకు అర్థమవుతుందా? ప్రతిరోజు గుడికి వెళ్తున్నావు, దివ్య పూజల్లో పాలు పంచుకుంటున్నావు అని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడిగాడట. ఆ వ్యక్తి తిరిగి ఈ విధముగా బదులిచ్చాడట. ఏమని తెలుసా? మా ఆవిడ 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా నాకు భోజనం వండుతుంది. మెను ఏదో నాకు గుర్తులేదు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంది. మా ఆవిడ వండినటువంటి భోజనము నాకు శారీరక శక్తిని ఇస్తుందని మాత్రం నాకు తెలుసు. ఆ విధంగానే ఫాదర్ గారు చెప్పే ప్రసంగము అర్థమవుతుందా, రోజు గుర్తించుకున్నాను నాకు తెలియదు, కానీ నాకైతే భక్తిపూర్వకంగా ఒక విషయం అయితే తెలుసు. నేను ఆత్మీయంగా నా ఆత్మ జీవంతో నింపబడుతుంది అని సమాధానం ఇచ్చాడట. గట్టి దేవుడు చెప్పడం. ఈ గంటతో అలా అయితే మాకు దివ్య పూజే కావాలండి, ప్రసంగాలు ఉందండి అంటారము. ప్రియులారా, ఒక ఉదాహరణ, జీవాహారం నేనే. ఒక చిన్న మాట, నెపోలియన్ బోనపార్టే ఒక యుద్ధంలో కళాకారుడు, చాలా విజయాలు సాధించాడు. నెపోలియన్ బోనపార్టే ప్రపంచానికి ఒక అద్భుతం. అలాంటి నెపోలియన్ బోనపార్టే ఆయన సైనికులందరూ కూడా డిస్కస్ చేసుకున్నారట. ఏమని? తన గురువు నెపోలియన్ బోనపార్టే సాధించిన విజయాల గురించి జనరల్ సైనికులందరూ కూడా డిస్కషన్ పెట్టుకున్నారు. ఒకడు సాహసించి ప్రశ్న అడగడానికి సాహసించకూడదు, కానీ సాహసించి ఏమన్నారంటే, జనరల్ నెపోలియన్ బోనపార్టేని విధంగా అడిగాడట. ఏమని? అయ్యా, మీరు ఎన్ని విజయాలు సాధించారు కదా, ఎన్ని యుద్ధాలు చేశారు కదా, ఎంత సంపాదించారు కదా, ఎంత ఖ్యాతిని కీర్తిని మీరు సంపాదించారు కదా, మీ జీవితంలో మీకు అత్యంత సంతోషం కలిగించిన రోజే ఉంది ఈ రోజు అని ఒక సైనికుడు నెపోలియన్ బోనపార్టేను ప్రయత్నించి ధైర్యం చేసి సాహసించి
నెపోలియన్ బోనపార్టే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఇలా అనుకుంటున్నారంట, ఇదిగో బహుశా లోడి అనే ఒత్తిడి దగ్గర విజయం సాధించాడు బోనపార్టే, అదొక విజయం చెప్తారేమో, లేదా ఇటలీ సైన్యంతో యుద్ధం చేశాడు బహుశా దాని గురించి చెప్తారేమో, లేదా ఆస్ట్రేలియన్స్ తో ఒక యుద్ధం చేశాడు బహుశా ఆ యుద్ధం గురించి మాట్లాడతారేమో, లేదా యూరోప్ కంట్రీస్ కి ఈయన యజమానులుగా బాస్ గా పిలువబడ్డాడు బహుశా వాటి గురించి చెప్తారేమో అని ఇలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నెపోలియన్ బోనపార్టే జవాబు గురించి ఎదురు చూస్తున్నారు. నెపోలియన్ బోనపార్టే మీ జీవితంలో అత్యున్నతమైనటువంటి సంతోషకరమైన రోజు ఏది అని అడిగినప్పుడు నెపోలియన్ బోనపార్టే చెప్పిన మాట ఏంటో తెలుసా? On the day I received the first Holy Communion అన్నాడు. అదేంటో తెలుసా? నేను క్రైస్తవుడిగా మొట్టమొదటి రోజున నేను దివ్య సంప్రసాదాన్ని స్వీకరించానే, అదే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. అప్పుడు నేను దేవుడితో ఉండేవాడిని. ఇన్వర్టెడ్ కామర్స్ ప్లీజ్ అవుతుందా? అప్పుడులో నేను దేవుడితో ఉండేవాడిని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడితో లేదు, యుద్ధాలు చేసుకుంటూ బయలుదేరాడు బోనపార్టే. ఎందుకు విషయం తెలియజేస్తున్నానంటే, మనం కూడా అయితే మొట్టమొదటి దివ్య సంప్రసాదం తీసుకున్నప్పుడు మనము దేవుడి పైన ఎంత విశ్వాసాన్ని ఉంచుతామో, ఆయన నిజమైన సాన్నిధ్యము, నిజమైన జీవాహారం ఎంత నమ్ముతామో, జీవితం రాను మన ప్రక్రియలో కాస్త విశ్వాసం అవిశ్వాసంగా మారిపోతుంది. ప్రియమైన పూర్వకాలంలో యూదులు మన్నాను దేవుడిచ్చే ఒక రొట్టెగా పరిగణించేవారు. కీర్తన గ్రంథము 78వ కీర్తన 24వ వచనంలో, నిర్గమకాండము 16-18వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. యూదులు అప్పట్లో జీవాహారాన్ని ఒక రొట్టెగా భావించేవారు. అయితే నాటకాలలో మరొక నమ్మకం కూడా ఉండేది వాళ్ళు. ఏంటి? మీరు మెస్సియా గురించి ఎదురు చూస్తున్న కాలంలో ఇదిగో ప్రభు మన్నాను కురిపిస్తారు. ఆ మన్నా కొరకు ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియలో మరి ఈ రోజున ఆరాధనలో మనము విని ఉన్న ప్రియ సహోదరులారా, ఆ మన్నాను ఇశ్రాయేలీయులు వెళ్తున్నటువంటి ప్రయాణం చేస్తున్న సమయంలో మన్నాను భుజించారు. ఇది ఎవరి కార్యపడింది అనేటువంటిది ఆలోచించే ముందు ఇక్కడ తండ్రి దేవుడు అక్కడ ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి మన్నా ఒక చిన్న మంది. మరి దేవుడిచ్చిన మన్నా కదండి. ఇశ్రాయేలీయులు ఎందుకు చనిపోయారంటే దేవుడు పంపవలసినటువంటి శాశ్వతమైనటువంటి మన్నా అది కాదు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మన్నాగా పంపించాలనుకున్నాడు. అందుకే తండ్రి దేవుడు ఇచ్చినటువంటి మన్నా ఇశ్రాయేలీయులు తిన్నా కూడా వారు చనిపోయారు, నశించారు. అంటే శాశ్వతమైన మన్నా ఏదో దేవుడు ఇవ్వబోతున్నాడు. గాడ్ ఫాదర్ ప్రొవైడర్, ఆయన సమకూర్చేవాడు. ప్రియ సహోదరులారా, ఈ రోజు సువిశేషంలో యేసుక్రీస్తు తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. ఏమని? ఇదిగో నేనే జీవాహారము, నేనే జీవాహారము. ఎవరు నా ఎదుగు వస్తారో దాహంగా ఉన్నారు, ఎవరు నన్ను భుజిస్తారో వాళ్ళ ఆకలి ఉన్నారు. ప్రియులారా, ఇంత గొప్ప ఖ్యాతి కలిగినటువంటి ఈ జీవాహారాన్ని, ఈ దివ్య సంప్రసాదాన్ని మనము ఏ విధంగా స్వీకరిస్తున్నామో ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా కథోలికులారా, యేసుక్రీస్తే నిజమైన ఆహారం, యేసుక్రీస్తే నిజమైన మన్నా, దేవుడు తండ్రి దేవుడి చేత పంపబడిన నిజమైన శాశ్వతమైన మన్నా. అందుకే నిన్న రోజుల్లో చెప్పారు ఏమని? అశాశ్వతమైనటువంటి వాటి వరకు మీరు శ్రమించవలదు, శాశ్వతమైన వాటి గురించి ప్రయత్నం చేయరు. ఏంటి శాశ్వతమైనటువంటిది? ఇదిగో ఆయన శరీర రక్తాలు. థామస్ అక్వినాస్ గారు ప్రియ సహోదరులారా, ఆయన జీవాహారాన్ని ఎందుకు స్థాపించారో చెప్పే ముందు ఒకసారి మన రోజున విన్నాం. ఇశ్రాయేలీయులు ఒక విందు చేసుకున్నారు, గొప్ప విందు. ఏంటది? ఇదిగో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చారు కాబట్టి గొర్రెపిల్ల రక్తము, ఒక మగ గొర్రెపిల్లను వధించి ఏం చేయాలి? ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పూయాలి. ఆ ద్వారబంధాలకు పూయబడిన రక్తము దేవత వచ్చినప్పుడు ఏ గృహం పైన కనిపించిందో వెంటనే దేవత స్కిప్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది జరిగిన సంఘటన. ఇళ్ళ ఆశీర్వాదాలు ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు చేసుకోవాలి, అసలు చేసుకోవాలా అన్నటువంటి వారికి సమాధానం. ఇళ్ళ ఆశీర్వాదాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నాడు గొర్రె పిల్ల రక్తం
సమూహము దీవించబడింది, రక్షింపబడింది. దేవదూతలు ఎటువంటి హాని కలగకుండా కాపలా వచ్చి శత్రువులను చెన్నాడారు. ఈ రోజున ఆ గొర్రెపిల్ల రక్తమే క్రీస్తు రక్తము, ఆ గొర్రెపిల్లే క్రీస్తు. ప్రియమిత్రులారా, పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తము క్రీస్తు రక్తానికి చిహ్నము. పాత నిబంధనలో పాస్కానందులో మోషే, నూతన నిబంధనలో క్రీస్తు నూతన మోషేగా కనబడుతున్నాడు. పాత నిబంధనలో మోషే ద్వారా మన్నాను కురిపిస్తే ఇక్కడ క్రీస్తే మన్నా అవుతున్నాడు, క్రీస్తే జీవాహారం అవుతున్నాడు. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా ప్రజలను ఐగుప్తు దేశానికి నుండి కనాను దేశానికి నడిపిస్తే ఇక్కడ నూతన నిబంధనలో క్రీస్తు బానిసత్వము, పాపము, పాస్కా దాటిపోట అనే దాని నుండి బానిసత్వం నుండి రక్షణలోకి నడిపిస్తున్నారు. వధింపబడిన గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువు, ఆయనే జీవాహారం. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. రెండవదిగా, ఇప్పుడు థామస్ అక్వినాస్ గారు ఈ జీవాహారాన్ని ఎందుకు స్థాపించారో ఒక 5 కారణాలు చెప్పారు. నెంబర్ 1, ఎందుకు జీవాహారాన్ని స్థాపించారంటే ప్రభు మనతో ప్రతి నిత్యము ఉండిపోవడానికి. లూకా సువార్త 22:19 ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. దీన్ని తీసుకోండి, నా జ్ఞాపకార్థం చేయండి, ప్రతిరోజు మనం పొందడానికి. రెండవదిగా, యేసుక్రీస్తు దివ్య ప్రసాదాన్ని జీవాహారాన్ని ఎందుకు స్థాపించారు అంటే మనకు శారీరక, ఆధ్యాత్మిక ఆహారం ఉండడం కొరకు, స్వస్థత ఉండడం కొరకు. యోహాను సువార్త 6:35 నేనే జీవాహారము, ఆకలిగా ఉన్నటువంటి వాడు, దప్పికగా ఉన్నటువంటి వాడు నా దగ్గర రండి అన్నాడు ప్రభు. మూడవదిగా, యేసుక్రీస్తు జీవాహారాన్ని ఎందుకు స్థాపించారంటే పాపాలను మన్నించడానికి. లూకా సువార్త 22:19 ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, నా రక్తము అన్నాడు ప్రభు. నాలుగవదిగా, యేసుక్రీస్తు ఎందుకు దివ్య ప్రసాదాన్ని జీవాహారాన్ని స్థాపించారంటే తన సాన్నిధ్యాన్ని మన వసతులకు కొరకు, తన వ్యక్తిగత అనుభూతిని మనకు ప్రసాదించినందుకు. యోహాను సువార్త 6:52 నేను ఆయన యందును ఆయన నా యందును ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఐదవదిగా, ఆయన పునరుత్థానంలో భాగస్థులమగుటకు, అంటే మరణాన్ని జయించి పునరుత్థానమైనట్లుగా క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరణాన్ని జయించి పునర్జీవం పొందుతారు. ఇక మూడవదిగా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నిజంగా యేసుక్రీస్తు దివ్య ప్రస్థానంలో ఉన్నారండి? నాకు ప్రశ్న. నేను గురువు కదా పూజ చేస్తున్నాను, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, చెప్పండి. పోనీ ఉంటే ఇక్కడ ఉన్న దేవుడు సీతంగా ఉంటాడా? అక్కడ కూడా పూజ జరుగుతుంది కదా. అక్కడ ఉన్న దేవుడు ఇంకెక్కడైనా ఉంటాడా? ఇక్కడ పూజ జరుగుతుంది, ఆఫ్రికాలో పూజ జరుగుతుంది, కజకిస్తాన్, పాకిస్తాన్లో కూడా పూజ జరుగుతున్నాయి. మరి ఇక్కడ అక్కడ 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 అన్ని దగ్గర ఒక్క దగ్గర ఎలా ఉంటాడండి? సర్వాంతర్యామ మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పేసాను. సాటిస్ఫైడ్. ఇక్కడున్న దేవుడు మరొక చోట ఎలా కనిపిస్తాడు? ఒక అప్పులో ఉన్నటువంటి దేవుడు ఒకటే కదా. ఈ ఒకే దేవుడు మరి ప్రపంచం అంతటా ఎలా ఉన్నాడు? ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు? అన్ని స్థానంలో ఎలా ఉన్నాడు అని ఒక ఎథియిస్ట్ అడిగాడు. అడిగితే దేవుడు నమ్మలేనటువంటి ఆ ఎథియిస్ట్ ఒక గురువు దగ్గరికి వెళ్తే గురువు అన్నాడట, మరి నాయన రేపు రోజున ఒక అర్థం కొట్టుకున్నా అన్నాడు. తర్వాత రోజు గురువు ఏదో చెప్పబోతున్నాడని చెప్పి అర్థం కొట్టుకుని వెళ్ళాడట. అలాగే గురువు ఏమండి గురువు గారా, నేనైతే క్రీస్తు ప్రభు ఉన్నారని నమ్మం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఉన్న ఈ చిన్న అప్పంలో ఒదిగిపడ్డ పెద్ద దేవుడు కదా, చిన్న అప్పంలో ఎలా ఒదిగిపోతాడు? ఇంపాసిబుల్. దేవుడు అంత ఎత్తుంటే ఇంత చిన్న అప్పంలో మీరు ఎలా చేస్తారు? దివ్య పూజ అని ఎలా ఒదిగిపడతారు? అని బాహ్య ప్రశ్నలు. ఓకే ఫైన్ గురువు, సరే నేను జవాబు చెప్తాను చెప్పి మొట్టమొదటిగా దేవుడు అంత రకాలు ఉన్నారంటే ఉన్నాడంటే అన్నాడు. ఎలా నిరూపించాలంటే గురువు అన్నాడంట, ఒరే నువ్వు 4 గంటలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఫ్లైట్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావు, అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఒక కొన్ని గంటలు అన్ని తిరిగేస్తున్నావు. నువ్వు కొన్ని గంటల్లో నీకు తిరగలిగితే ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు నీకు ఈ కొన్ని గంటల్లోనే 7 వండర్స్ నువ్వు చుట్టుముట్టేస్తుంటే మరి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ప్రపంచం అంతటా ఉండడా? నెంబర్ 2
అర్థంలో పెద్ద చిన్న అర్థంలో పెద్ద దేవుడు ఎలా ఒదిగిపోయాడండి, ఇది డౌట్ అండి అని మరలా ఏం తీసుకెళ్ళింది గురువు అన్నాడట, చూడు నువ్వు అర్థం తెమ్మన్నది తెచ్చావు తెచ్చాను, ఏ చూడు ఒకసారి ఎవరైనా అర్థంలో నేనే కనబడుతున్నానండి, ఎంతమంది కనబడుతున్నారు, నేను ఒక్కడే కనబడుతున్నానండి. అర్థం ముందు ఎప్పుడైనా మొక్కలు చూసుకున్నారా, ఎవరికైనా రెడ్డిగా కనబడుతున్నాయా, సైట్ ప్రాబ్లం చూసుకుంటే ఎవరు కనబడుతున్నా, నేనే కనబడుతున్నాను, ఓకే చూసాను కదా, ఓకే చూసాను, ఒకటే ఓకే అర్థం తీసుకుని జ్ఞానం చేస్తాడు. ముఖముఖంగా ఏమైపోయింది. ఇప్పుడు గురువు అన్నాడట, ఆయన నీ అర్థం పగిలిపోయింది ఏమనుకోకు, నా తప్పు గొప్ప తప్పు అని చెప్పి ఒకసారి కిందకు చూడు, కింద మిగిలిపోయిన మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలో చూడండి. చూసేటట్టు చూస్తే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క మొహం కనబడుతుందట, ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క మొహం కనబడుతుంది. ఎలా బాబు ఒక అర్థమైన గౌరవము ఇన్ని మొహాలు కనబడిపోతున్నాయండి, చూస్తే ఇలా కనబడిపోతుంది, ఓహో ఇదండి గమ్మత్ అని చెప్పి అక్కడ నుంచి దేవుడు తెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చెప్పడం చాలాసార్లు మీరు కూడా ఇదే డౌట్, ఒక అప్పములో దేవుడు ఎలా ఒదిగిపోతాడంటే ఒదిగిపోతాడు సర్వత్రి అని, ఇక్కడ ఉన్నదేంటో అక్కడ 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 ప్రతి చోట ఉన్నాడంటే ఉంటాడు. ఈ ప్రపంచం దేవుని గుంపుట్లో సాన్నిధ్యంలో ఉంది. ఒక్కొక్క అర్థం మొక్క ఒక్కొక్క దేశం అయితే ఆ దేశాలలో ఒక్కొక్క మొక్కలో దేవుని యొక్క సాన్నిధ్యం కనబడిందో దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఇలాంటి సాన్నిధ్యాన్ని నమ్మడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రతిరోజు కూడా మిగిలిపోయినటువంటి మొక్కలను గురువు లోపల పెడుతూ ఉంటారు. కారణం ఏమిటి, ప్రతి దానిలో కూడా దివ్య సప్రసాదాలు ఉన్నాడు. ప్లేట్లు ఎందుకు పెడతారు, ఆ చిన్న మొక్క కూడా వెళ్ళిపోవడం కోసం. మనం ఏం చేస్తాం, ఆ చేయకపోతుంది, ఇక్కడ పెడతాము ఇక్కడ పెడతాము ఇక్కడ పెడతాము, చేతులు అడ్డంగా పెట్టేస్తాం, చేతులు పెట్టండి. ఆ చిన్న మొక్కలు ఒకసారి గాలి ఎగిరిపోతూ ఉంటుంది, వేసి మనం పట్టుకోలేదు కదా, అక్కడ జాగ్రత్తగా ఉంచాలి. దేవుని యొక్క దివ్య జీవాలను అక్కడ జాగ్రత్తగా ఉంచాలి. భక్తులతో స్వీకరించడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ నామమునకు వేలాదిగా కనబడుస్తున్నాను. నేనే జీవాహారం పలికావు. ఇదిగో ప్రభువా, జీవాహారము మా పిల్లలకు కూడా ఆధ్యాత్మిక వరములు, మా పాపములను శారీరక మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలను తొలగిస్తూ అనుదినము మా ఆత్మను జీవింపచేయమని ప్రార్థనను నామములో యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
సహోదరి సహోదరులారా, మీరు నడిపించుచున్న ఈ పని సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ అంతోని మేము సమర్పించిన అర్పణలను దయతో అంగీకరింపుము. పునీతుని జీవితంలో నీ దివ్య సత్ప్రసాద సంస్కారము, నీ ప్రేమను, దివ్య శక్తిని ప్రతిబింబింపచేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభువుతో మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి వసిన వరములనే సన్మానించుచున్నాం. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సహాయం మాకు గట్టి ఆదరణను ఏర్పాటు చేసింది. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందులో విజయవంతముగా పరిగెడి మా ప్రభు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయమైన తీర్థమును కూడా మేము పొందగలుగుతాము. కావున దూతల అతి దూతల సమేతముగా ఈ పునీతుల బృందంలో ఏకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, Amen.
ఈ సాన్నిధ్యంలో కొలుగుని ఈ ప్రజల యొక్క కోరికలను విన్నపములను సఫలీకృతపరచు. ప్రభావ ప్రపంచమంతట జ్ఞాపకమని శ్రేష్టపడి జ్ఞాపకం ఉంచుతాడు. ఆ ఊరు వారందరూ పీఠాధిపతిని తదితర గురువులను కన్యాస్త్రులను విశ్వాసులను నీ ప్రేమ పరిపూర్ణను చేయము. నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుతున్నాడు. వారిని దివ్య గృహాశ్రమానికి చేర్చుతున్నాడు. మా అందరిపై చెప్పి దేవుని కన్యతలేక మహిమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అంతోని వారితోనూ ఆదరణి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మా నిత్య జీవంలో భాగం దయచేయడు. అప్పుడు వాళ్ళతో కలిసి మేము నిర్మాణం క్రీస్తు ద్వారా మేము స్తుతించి మాట్లాడుతాము. క్రీస్తు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు కలుగున మహిమను కలుగును గాక. స్వీకరిస్తున్న జీవాహారము మనలో ఆధ్యాత్మిక ఫలాలను ఎల్లప్పుడూ కూడా మనకు వసగాలని ప్రభు నేర్పించిన మనలో ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసితము. చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అడే పోస్తులతో వచ్చించిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సర్వ శాంతిని అంకితం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ నీతో ఉండును గాక. సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో పాపములను గ్రహించి ప్రభువు జీవాహారము. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు గలరు? క్రీస్తు శరీరములను నిధి జీవము దయచేయును గాక. ఆమేన్.
Amen.
మిమ్మల్ని ఆశ్రయించిన వారికి Gracias.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ నామం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును చేసి ఆశీర్వదింపబడిన వారు మీరే. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. Thank you.
కష్టపడే వాళ్ళకి సంతోషం కలిగించే వారు, పాపాన్ని చల్లార్చువారు, ఉన్నత పరమందల మంత్రుడు వారిని వెతికిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి నాలుగులోని దుర్దుల తర్వాత దరిద్రులైన మా మోక్షాన్ని అనుగ్రహించినట్లు ప్రార్థించండి. యేసునామమున మా ప్రార్థనలకు మేము పాత్రమగునట్లు ప్రార్థించుము. పితైన సర్వేశ్వరుని త్రిసర్వుని తండ్రి సుస్థిరమైన మేము పాత్రమగునట్లు మీ సేవకులైన ప్రియతంతో వారిని ఆత్మలకునియాడని వారి పుణ్యమాత్రను అనుసరించి మోక్షాంతంలో చేరగలరు అనుగ్రహంలో చేసి మీ పరిశుద్ధ సంతోషంగా ప్రేక్షకులను వారిని ప్రార్థించుచున్నాము. ఈ విధముగా ప్రార్థన క్రీస్తు ద్వారా చేయించున్నాము. సెలవులోంచి ప్రత్యేక శ్లోకాలు స్వీకరించారు. పుణ్యాత్ములైన ప్రియతంతో వారిని లోకంలోని అద్భుతములను తెలిపిన సర్వేశ్వరుని స్తుతింపబడుగాక. విశ్వాసంతో నిరీక్షణతో ప్రభువుని సమావేశం ఈ ప్రార్థనలో పాల్గొంటున్నందుకు మేము ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ప్రార్థనల ద్వారా త్రిసర్వ ప్రార్థన ద్వారా మనల్ని అనుగ్రహించుచున్నారు. వారి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. మీరే చోటు నిలబడి చాచుతున్న వారి నుండి రోగ బాధల నుండి వారి నుండి కాపాడుదురుగాక. మీ అందరికీ సర్వేశ్వరుడు తన సమాధానం వస్తుందిగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరుగాక.
మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ప్రభు దీవించి కాచి కాపాడుదురుగాక.